ప్రతి ఒక్కరూ వినవలసిన తెలుగు కథలకు వెళ్దాము. వరుణ్, రేపు ఆదివారం కదా, మధ్యాహ్నం భోజనానికి రండి, జానకి కొడుకుతో అంది. ఏదన్నా విశేషమా? ఎవరన్నా వస్తున్నారా? ఆరా తీశాడు. కొడుకుని అమ్మ పిలవడం, కొడుకు అమ్మని చూడడానికి రావడానికి విశేషం ఉండాలా? కొంచెం మాట్లాడాలి, సాయంత్రం వరకు ఉండి వెళ్దురు కానీ. వరుణ్ ఒక్క క్షణం ఆగి, తను లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు. 11 గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా పిలిస్తే కానీ రావు. నెలయింది తెలుసా వచ్చి. అందుక అవునమ్మా, ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్ధకంగా ఉంటుంది. రిలాక్స్గా సోఫాలో వాలి కిందటి వారం నీవు వచ్చావుగా, కలవడం ముఖ్యం. ఎవరింటికి వస్తే ఏమిటి అన్నాడు నవ్య ఉంటుందనుకున్నా, అందుకే ఇద్దరిని రమ్మన్నా. తను ఓ సోఫాలో కూర్చుంటూ అంది. వారానికల్లా గాలి అటుపోతుంది ఆవిడ గారికి. నేను 7 గంటలకి ఇంటికి వచ్చేసరికి లేదు. ఫోనన్నా చేసి చెప్పలేదు. అదేమిటి, మళ్ళీ ఏదన్నా గొడవ పడ్డారా? చెప్పకుండా వెళ్ళటం ఏమిటి? అమ్మా, నాకేం తెలియదు, నన్నేం అడక్కు విసుగ్గా అని. తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, నేనేం అడగను. అదేమిట్రా, ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు, ఎక్కడికి వెళ్ళావని భర్త అడగడు. ఇదేం సంసారం, మీ ఇద్దరి పద్ధతి ఏం బాగోలేదు మందలింపుగా అంది. అమ్మా, నన్నెందుకే రాను? వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు. ఇంట్లో తన గోల, ఇక్కడ నీ గోల. నేనేం చెప్పినా నీకు కోడలినే సపోర్టు చేస్తావు. ఎందుకు చెప్పడం? అన్నం పెట్టు, తినేసి పోతా దురుసుగా అన్నాడు. ఏమిటిరా నాన్న, చిన్నపిల్లాడిలా అలక. 30 ఏళ్ళు వచ్చినా కొడుకు చేయి పట్టుకుని నిమురుతూ అంది జానకి. నీకంటే కోడలేలా ఎక్కువ అవుతుంది, కానీ మన ఇంటికి వచ్చిన పిల్ల కూతురే అనుకోవాలి. ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని తల్లి కొడుకు ఒకటే అనుకోకూడదని తన వైపు ఆలోచించి పెద్దదానిగా సర్ది చెబుతాను. బాబీ, ఒక ఆడదానిగా, అమ్మగా, భార్యగా, అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మన స్థితి ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుందిరా? పుట్టి పెరిగిన ఇంటిని ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒకసారిగా అన్నింటికి దూరమై కొత్త చోటు, కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడానికి సమయం పడుతుంది. భర్త అన్నవాడే తనవాడు, కావలసిన వాడు అని నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాం, నీవు మా దానివి, ఈ ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వడం మన పని. అలాంటి భార్యకి నీవు ఆసరాగా నిలవాలి. అత్త మా అమ్మ లాంటిదే అనుకునే నమ్మకం కలిగించితే మంచి చెడ చెప్పి మందలించగలదు అత్త. పెద్దదానిగా ఇద్దరికీ సర్ది చెప్పడం నా బాధ్యత కదా. కానీ నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా. సరేలే, నేనేదో అనేశానని తను ఫీల్ అయిపోయినట్టు ఊహించుకోకు. నేనేం అనలేదు, గొడవేం పడలేదు. నవ్య ప్రతి ఆదివారం పరిగెత్తుతుంది. ఈసారి శనివారమే వెళ్ళింది. చెబితే వద్దంటానా? వద్దంటే మానుకుంటుందా? అందుకే అసలు పట్టించుకోను అసహనంగా అన్నాడు. నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది, చాలాసేపు మాట్లాడింది తెలుసా, నెమ్మదిగా అంది జానకి. తెల్లబోయాడు వరుణ్. క్షణంలో తేరుకుని, ఆహా, మరి నన్నెందుకు అడుగుతున్నావు? తను నీకేం చెప్పిందో అందుకేనా క్రాస్ ఎగ్జామ్స్ అన్నాడు సూటిగా చూస్తూ. తన మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలా అని తెలుసుకోలేక వీలైనంత తేలిగ్గా, ఏముంది, ఎప్పుడూ నీకు తనకు ఉన్నదే కదా, నీవెక్కడికి రావు, సరదాలు లేవు, ఎవరితో కలవు. మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వాళ్ళ పిల్లల వెంట పార్టీలకి, పిక్నిక్లకి వస్తారు. వరుణ్ రాకపోతే నాకెంత చిన్నతనం, అవమానం అంటూ చెప్పుకొచ్చింది. అంత అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా. ఏమిటమ్మా, ఆవిడ ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చికాకు. అంతా ఆర్టిఫిషియల్ మాటలు, నవ్వులు, మితిమీరిన షోకులు, చీప్గా అనిపిస్తుంది. ఏమిటో ఆ మేకప్లు, పలకరింతలు, ఆ సుతారంగా మాటలు, లేనిది తెచ్చిపెట్టుకుని నవ్వులు, పొగడ్తలు. వాళ్ళెవ్వరూ నాకు తెలియరు. అక్కడికి మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్ళాను. సెలవొస్తే చాలు పార్టీలు, హోటళ్ళు అంటుంది. నాకేమో మంచి పుస్తకం చదువుకోవడం, ప్రశాంతంగా పాటలు వినడం, రిలాక్స్గా ఉండాలని ఉంటుంది విసుగ్గా అన్నాడు. అవును, ఆ అమ్మాయి సరదాలు వేరు,
మీరు ఇక్కడ ఉన్నప్పుడు చూశాగా, ఫోన్లు స్నేహితులు మరీ ఎక్కువే అనుకో. కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం మనకిష్టం లేని పనులైనా ఇతరులని, అందులో భార్యని సంతోష పెట్టడం కోసం కొన్ని చేయాలిరా. ఇంట్లో గొడవలు ఉండకూడదంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు తప్పవు అనునయంగా అంది. అమ్మ, నేను పెళ్ళిళ్ళకో శుభకార్యాలకో వెళ్తా. నాకెవరూ తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు, హోటళ్ళ పార్టీలు, ఆడమగ తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్ళాలనిపించదు. ఎప్పుడో ఏ 2-3 నెలలకో ఒకసారి ఏ న్యూ ఇయర్కు స్పెషల్ అకేషన్స్ అవి ఆఫీసు పార్టీలు తప్పవు. సెలవు వచ్చేసరికల్లా పద అంటే నాకు కుదరదు. నేనేం తనని వద్దనలేదే. వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి, నన్ను బాధ పెట్టకని ఎన్నోసార్లు చెప్పా. నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తల ఊపింది అప్రయత్నంగా. తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం. పని పాట లేదు, ఇంట్లో వంట బోరు అంటూ మనిషిని పెట్టింది. అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది. ఆఫీసుకి వెళ్ళి రావడం ఒకటే పని. ఇల్లు వంట సర్దుకోవడం మీ దాతనై దేని ఇంట్రెస్ట్ లేదు. స్నేహితులు, తిరుగుళ్ళు, ఫోను ఉంటే చాలు. ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను విరక్తిగా అన్నాడు. తను పెళ్ళయ్యాక 7-8 నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడ ఉన్నప్పుడు నవ్య కొత్త కోడలిగా వచ్చిన పిల్ల, తనే నేర్చుకుంటుంది అని కొన్నాళ్ళు అసలు ఏ పని చెప్పలేదు జానకి. చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెప్తూ కాస్త సాయంగా కూరలు తరిగిస్తా, ఇలా ఇవ్వండి, చపాతీ పిండి కలపన, టేబుల్ మీద అన్నీ నేను పెడతా, మీరు కూర్చోండి, ఇలాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది. కానీ లాభం లేకపోయింది. ఏమిటో పని పాట అలవాటు ఉన్నట్టు లేదు, ఇంట్లో అలా పెరిగినట్టు ఉంది అనుకుని జానకి సర్దుకుపోయేది. ఏమిటో రా, నువ్వు ఇలా అంటావు. నిన్న నవ్య చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది. ఏమంది? నీతో చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా ఆవేశంగా అన్నాడు. జానకి సందిగ్ధంగా ఏది చెప్పడం అన్న ఆలోచనలో పడినట్ట ఊరుకుంది. అత్తయ్య గారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను కోడలి అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను కోడలిగా కాక కూతురిగా చూస్తారని చెప్పి వెడదామని వచ్చా. ఇంకా మీరు నాకేం చెప్పొద్దు. చెప్పినా వినను. దూకుడుగా ఇంట్లోంచి వస్తుంది. ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు లోపలికెళ్ళి మంచినీళ్ళు తాగిరా, ఎర్రబడి చెమట పట్టిన మొహం చూసి అంది జానకి. సరే, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు? జానకి సూటిగా చూసింది. ముందు మా ఇంటికి, ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా. నీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకునేంతంత విషయం ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మీ అబ్బాయి ఇంకా మారనని అర్థమైపోయింది. అతనికి నాకు పడదు. నేను ఇంకా సర్దుకోను. ఓ సరదా లేదు, అచ్చట ముచ్చట లేదు. మౌనమునిలా ముద్దులా కూర్చునే మొగుడిని నేను భరించలేను. నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి. మనుషులు కావాలి, సరదాలు కావాలి, షికార్లు, పార్టీలు, స్నేహితుల మధ్య జీవితం ఆటలా పాటలా సాగాలి అని అంటుంది. మా స్వభావాలు కలవవు. ఇంకా మా ఇద్దరికీ కుదరదు ఆవేశంగా అంది. సరే, ఇప్పుడేం చేస్తావు? విడాకులు తీసుకుంటావా? విడిపోతావా? నిర్ణయం తీసేసుకున్నావా? కోడలి చూస్తూ ప్రశాంతంగా అంది జానకి. అత్త మాటకి ఒక నిమిషం చకితురాలై తడబడుతూ ఏమో ఇంకా అదంతా ఆలోచించలేదు. తనతో మాత్రం ఉండనంతే మొండిగా చిన్నపిల్లల అంటున్న కోడల్ని చూసి, మరి వాడితో ఈ మాట చెప్పావా అంది. లేదు, ముందు వెళ్ళిపోతే నేను లేకపోతే తెలిసి వస్తుందేమో చూస్తా, ఒక అవకాశం ఇచ్చి చూస్తా మారడానికి బింకంగా అంది. ఓ, అయితే ఇది ఉత్త బెదిరింపు అన్నమాట. వాడేం చేస్తాడో చూద్దామని. అత్తయ్య గారు, మీ అబ్బాయిని వెనకేసుకు రాకండి, నాకు ఒళ్ళు మండుతుంది. నీకు తెలుసు నేనెవరిని వెనకేసుకు రానని.
ఎవరి తప్పు ఉంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతో అంది. అందుకే మీకు చెప్పాలని వచ్చా, కాస్త మెత్తబడింది. చూడు నవ్య, అందరి స్వభావాలు ఒకేలా ఉండవు. ఎంతసేపు నీ ఇష్టాలు కోరికలు చెల్లేయాలనుకుంటే సంసారంలో కలతలు తప్పవు. పార్టీలు కబుర్లు అవి వాడికి అంత నచ్చవని అర్థమయ్యాక నీ భర్త నీ వైపు తిప్పుకునే చాకచక్యమన్నా ఉండాలి. అది లేనప్పుడు కాస్త అవతలి వారి అభిప్రాయం గౌరవించి దానికి అనుగుణంగా నీవు మారాలి. అంటే ఆయన గారి కోసం నా సరదాలని చంపుకోవాలా? ఆయన పార్టీలకి నేను వెళ్ళడం లేదా? నిలదీసింది నవ్య. అవును, ఆడవాళ్ళం, అందరితో తొందరగా కలిసిపోగలం, గలగల మాట్లాడుకోగలం. మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ. నీలా వాడు ఉండాలంటే ప్రేమతో లొంగదీసుకోవాలి. మేం చదువుకున్నాం, సంపాదిస్తున్నాం, ఎప్పటికీ వాళ్ళ మాటే ఎందుకు చెల్లాలి అనుకుంటే కాపురంలో గొడవలు తప్పవు. తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి, వినాల్సి వచ్చినప్పుడు వినాలి, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి. అంతేగాని సాధించితే సాధించేది ఉండదు. అవును, మీ అబ్బాయి కదా ఇలాగే మాట్లాడతారు. ఎన్నాళ్ళైనా ఆడవాళ్ళనే సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్నవారు, కోపంగా అంది. ఏ అబ్బాయిలు ఎంత మారారు? మా కాలంలో మొగుళ్ళలా ఉన్నారా మీ మొగుళ్ళు? వాళ్ళలో మార్పు ఎంత వచ్చిందో మీకు తెలుసా? సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది జానకి. ఇబ్బందిగా చూసి, అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదు అంటారు అంతే. ఉంటాయి, తప్పులు ఎందుకుండవు? అందరిలో ఉంటాయి. పర్ఫెక్ట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు. ఎటొచ్చి మనం చూసే ధోరణి బట్టి ఉంటాయి. చూడు, ఈ కాలం అమ్మాయిలు మొగుడన్నగానే సర్వగుణ సంపన్నుడు, తమని పూల్లో పెట్టి పూజించేవాడు, మాట జవదాటని వాడు కావాలనుకుంటారు. దానికి వ్యతిరేకంగా ఏదైనా ఇటు అటు అయితే తమ కలలు కరిగిపోయినట్టు బాధపడిపోతూ మొగుడన్న వాడిని బాధ పెడతారు. పెళ్ళికి ముందు ఏడాది తిరిగారు. స్నేహం, ప్రేమ, పెళ్ళి అన్నీ మీరు కోరుకుని చేసుకున్నారు. అప్పుడు మరి చూసుకోలేదా? గొంతు పెంచింది జానకి. అప్పుడు బాగానే తిరిగాడు నా వెనకాతల, హేళనగా అంది నవ్య. అవును, బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని, అబ్బాయిలు అబ్బాయిని మెప్పించాలని అమ్మాయిల సోకులు చేసుకుని మురిపిస్తూ వెంట తిప్పుకుంటారు. బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాక అలాగే ఉండాలని కోరుకుంటే అది మీ అమాయకత్వం. నవ్య, ఇచ్చి పుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయన్నది గుర్తుంచుకో. నా జోక్యం ఉండకూడదని ఇన్నాళ్ళు నేనేం అనలేదు. ఇంకా పెళ్లి కాని అమ్మాయిల సరదాలు తిరగడాలు తగ్గించుకుని ఇల్లు సంసారం మొగుడిని కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విసవిస వెళ్ళిపోయింది నవ్య. నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను. అంతా చెప్పాక అలా అలిగి వెళుతుందనుకోలేదు. సరే, ప్రతి ఆదివారం ఆవిడకి అలవాటే కదా, వస్తుందిలే సర్ది చెబుతూ అంది జానకి. అమ్మ, ఇంకా వీళ్ళే, నీవేం ఫోన్లు చేయకు. ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది, రాకపోయినా నేనేమి అడగను, చిరాగ్గా అన్నాడు కొడుకు. కోపం అర్థమయ్యింది. వరుణ్, ఒక మాట చెప్పనా? మీ పెళ్ళై 2 ఏళ్ళు నిండిపోయింది. జీవితంలో ప్రతి దశలో మార్పు ఉండాలి. పెళ్ళైన కొత్తలో కొత్త భార్య, ప్రేమ, మోజు, మోహం, అనుబంధంతో 1 ఏడాది తొందరగానే గడిచిపోతుంది. తర్వాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది. పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలను పెరవేసుకుని ఆప్యాయతలు పెరుగుతాయి. పిల్లల కోసం అలవాట్లు, అభిరుచులు మార్చుకొని సర్దుబాటు ధోరణి అలవడుతుంది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్, ప్రేమలు, మోజులు, ముచ్చట్లు, ఆకర్షణలు పెళ్లికి ముందే జరిగిపోతున్నాయి. ఏ కొత్తదనం, ఏ మార్పు కనబడక పెళ్ళంటే ఇంతేనా అనిపించడం, కాపురంలో బాధ్యతలు, ఉద్యోగాలు, సర్దుబాట్ల పైన పడి ఏ థ్రిల్లు కనపడదు. ఉద్యోగాల్లో కలసి సొలసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించకనంతగా అలసిపోతున్నారు. ఒకరి పట్ల ఒకరికి నిరాసక్తత, ఆకర్షణ పోయి అనుబంధం తగ్గి చిరాకులు, కోపాలు, విసుగులు, పంతాలు, కీచులాటలు పెరుగుతున్నాయి. అయితే ఏమిటంటావు? అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ అందరూ ఇలాగే ఇల్లు సంసారం ఏది పట్టించుకోకుండా ఉన్నారా?
అమ్మాయి ఒక్కర్తి అవడం, ఇంట్లో అతి గారాబం, పని పాట చెప్పకపోవడం పెంపకం లోపం అనిపిస్తుంది. పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు, కానీ నవ్యకి ఇంకా బాధ్యత రాలేదు. ఏదో తన ఇంటికి తను వెడితే సంసార బాధ్యత వస్తుందనుకున్నా. అందుకే నీకు కోపం వచ్చినా బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరికి రాలేదు. నేనుంటే అసలు పట్టించుకోదు, పని పాట నేర్చుకోదని. అవునమ్మా, మొదట కోపం వచ్చినా నీకు ఎందుకు రానన్నాను, ఒక్కర్తివి ఎందుకు ఇక్కడ ఉంటున్నావో తర్వాత అర్థమైంది. అమ్మ, నీవు నవ్యకి ఏం ఫోన్ చెప్తున్నాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. రావోయ్ వరుణ్, రా. మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు. అత్తగారు లేచి నిలబడి, రా ఇలా కూర్చో. చాలా సంతోషంగా ఇద్దరు ఆహ్వానిస్తుంటే కాస్త వరుణ్ తనుహించిన ఆ ప్రసన్న వాతావరణం గంభీరత కనపడకపోవడంతో ఒక విధంగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. వారం రోజుల తర్వాత వరుణ్, ఒకసారి నీవు అర్జెంటుగా రావాలి. మామగారి నుంచి ఫోన్ రాగానే నవ్య ఏం చెప్పిందో ఈయన పిలిచి ఏం నీతులు చెబుతాడో, క్రాస్ ఎగ్జామ్ చేసి అల్టిమేటం ఇస్తాడో. సరే, ఒకసారి వాళ్ళతోనూ మాట్లాడి నవ్య గొడవలు తెలుసుకుందాం అన్నట్టు వెళ్ళిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం, ప్రసన్న వాతావరణం చూసి ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు కూర్చోకుండానే. అర్జెంటుగాక మామూలుగా చెప్పే కబురా ఇది? మనవడు వస్తున్నాడు మరి మాకు ఇదిగా చూడు, ఇంకా మీరిద్దరూ చిన్నపిల్లలు తగువులు మానేసి డాడీ మమ్మీల రోల్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు వరుణ్. ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి తర్వాత ఏమిటి నిజమే సంభ్రమంగా అన్నాడు. నవ్య చెప్పలేదు నాకు. దాని మొహం దానికి తెలిస్తే కదా. వికారం, వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. వెళ్ళు గదిలోకి వెళ్ళు అంటూ తరిమాడు ఆయన. ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా, దబాయింపుగా అంది నవ్య కారులో బుగ్గమూతి పెట్టి. అబ్బో పర్వాలేదు, పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు. వెల్కమ్ హోమ్ యజ్ఞంగా ఎత్తి పొడిచాడు వరుణ్. నాకుంది, నీకే లేదు నా మీద ప్రేమ. భుజం మీద తలవాల్చి ముద్దు గురిచింది. నీ తిక్క వేషాలు ఆపి కాలేజ్ గర్లు అవతారం నించి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవు. పిచ్చి పార్టీలంటే కాళ్ళు విరగొడతారు, డ్రింకు ముట్టుకుంటే చేతులు విరగొడతారు. నోరు మూసుకొని చెప్పినట్టు విను బెదిరించాడు నవ్వుతూ. అబ్బో మునగాడు బయలుదేరాడు కాళ్ళు విరగొట్టడానికి. నాకేం హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటా. మరీ మంచిది. అదేం కుదరదు. 9వ నెల వరకు ఉద్యోగం చేస్తావు, లేకపోతే నీలాంటి బద్ధకస్తులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే. చలాకీగా ఉండాలి, ఆరోగ్యం సరిగా ఉండాలంటే డ్రింకు, అది తెలుసులేవై డాక్టర్ చెప్పిందిలే. నాకు నీతులు చెప్పకు. నాకు కడుపున పడగానే కంట్రోల్ చేస్తున్నాడు. ఇది అది చేయకూడదంటూ. పుట్టాక ఎలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు విచారం నటించింది నవ్య. అంతే, రంకెలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు. పొగురు దించడానికి నీలాంటి దానికి పిల్లలు వేస్తారు ఉడికించాడు వరుణ్. బాల్కనీలోంచి ఆరాటంగా ఎదురు చూస్తున్న జానకి కారు దిగి సరదాగా లోపలికి వస్తున్న కొడుకు కోడల్ని తలుపు దగ్గరే ఇద్దరిని కలిపి సంతోషంగా చుట్టేసింది. వియ్యకుడు చెప్పిన శుభవార్త తర్వాత వరుణ్ ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి ఆవిడకి సంతోషంతో గాలిలో తేలిపోయినట్టుంది. ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబూర్లు వింటూ అవునాయన పెళ్ళికి పలుపుతాడు నడుంకి కట్టి మొగుడు పెళ్ళాన్ని కట్టడి చేస్తారు. పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని మిగిస్తారు. అమ్మా, ఎంతైనా ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తావు అన్నాడు వరుణ్. అదేం కాదు, కానీ నిజం చెప్పనా, మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలుస్తాయి. పిల్లలే భార్యాభర్తల్ని బంధించే బంధాలు అంది ఇద్దరిని మురిపంగా చూస్తూ జానకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.